ఉమ్మడి మెదక్ జిల్లాలో దీపావళి సందడి ప్రారంభమైంది. క్రాకర్స్ షాపులు అన్ని చోట్ల వెలిశాయి. మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సూచించినటువంటి ప్రాంతాల్లోనే ఫైర్ క్రాకర్స్ని పెట్టి అమ్మే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో క్రాకర్స్ షాపులు పెట్టారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది కూడా కొంచెం బిజినెస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డు ఉన్నటువంటి క్రాకర్స్ షాప్స్ ఏవైతున్నాయో ఆ షాప్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఏడాది సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం గ్రీన్ క్రాకరీస్ని అమ్మాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో గ్రీన్ క్రాకరీస్ ఎంతవరకు ప్రజలు తీసుకుంటున్నారు, గ్రీన్ క్రాకరీస్ ఉన్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఒక షాప్ యజమాని ఉన్నాడు. చెప్పండి, మనం చూస్తున్న ప్రతి ఏడాది కూడా క్రాకర్స్ విపరీతంగా దీపావళి తప్పనిసరిగా కొనుక్కుంటారు, కాలుస్తుంటారు. పొల్యూషన్ బాగా విపరీతంగా వస్తుందని సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. గ్రీన్ క్రాకర్స్ని సంగారెడ్డిలో మన దగ్గర దొరుకుతున్నాయా? మీ షాప్లో ఉన్నాయా? లాస్ట్ టైం పెట్టామంటే బాక్స్ ఉంది, అవి మిగిలిపోయి ఎవరు తీసుకోలేదు. ఆ బాక్స్ అలాగే ఉంది, లాస్ట్ ఇయర్ బాక్స్. ఎందుకని? అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇంకా పెట్టినా కూడా షోకేస్ పెట్టినా కూడా అది ప్లేస్ వేస్ట్ తప్పితే ఏం అవ్వట్లేదు. లాస్ట్ టైం అలాగే ఉండిపోయింది, మా బాక్స్ లోపల ఉంది. లోపల అవేర్నెస్ కొంచెం ఉంటే సో ముందుకు వెళ్తాం. ఎందుకని దీనికి దానికి తేడా ఏంటి? గ్రీన్ క్రాకర్స్కును దానికి తేడా ఉంటుంది అంటే ఇవి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి దాంతో పోల్చుకుంటే. అదైతే క్లియర్గా ఉంటుంది. సో పీపుల్ వాంట్ దట్ ఎఫెక్టివ్నెస్ కాబట్టి. అంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ తక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ ఉంటాయి నార్మల్ దాని మీద. మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా గ్రీన్ క్రాకర్స్ని ఎంకరేజ్ చేయండి అని. మీరు కూడా గ్రీన్ క్రాకర్స్ పెంచవచ్చు. మరి కస్టమర్స్ మరి మేము చెప్తాము, చెప్పడం, తీసుకోవడం, తీసుకోకపోవడం. పబ్లిక్ మాత్రం పెద్దగా గ్రీన్ క్రాకర్స్ అసలు తెలియదు వాళ్ళకి, తెలియదు అంతే. అంటే మనం చూస్తున్నాం, సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే గ్రీన్ క్రాకర్స్ని ప్రోత్సహించాలని చెప్పినప్పటికీ షాప్ యజమానులు తీసుకొచ్చడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లోపం అయితే కనిపిస్తూ ఉంది. గ్రీన్ క్రాకర్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. మామూలు ఈ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రాకర్స్ ధ్వని ఎక్కువగా ఉంటుంది వల్ల పబ్లిక్ కూడా ఎక్కువగా వీటినే కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గ్రీన్ క్రాకర్స్ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపట్టలేదని కూడా షాప్ యజమానులు చెప్తున్నారు. మనతో పాటు మరి కొంతమంది షాప్ యజమానులు. ఎలా ఉంది మీ షాప్ ఈ సంవత్సరం? ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే ఇంకేం లేదు, రేపు స్టార్ట్ అవుతుండొచ్చు. అదే మరి మీ దగ్గర గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయా, మామూలు క్రాకర్స్ ఉన్నాయా? అన్నీ స్పెషల్ క్రాకర్స్ అన్నీ ఉన్నాయి. స్పెషల్ కాదు, గ్రీన్ క్రాకర్స్ కొత్తగా వచ్చాయి కదా, లేవు. అట్లాంటివి అయితే తీసుకురావాలి. ఇంకా పబ్లిక్కి రాలేదు కదా, తీసుకొద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు. యా షూర్. అంటే ముఖ్యంగా షాప్ యజమానులు ఒకటే చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో గ్రీన్ క్రాకర్స్ ఆ గ్రీన్ క్రాకర్స్ తీసుకురావడానికి సిద్ధంగానే ఉన్నాము. కానీ గ్రీన్ క్రాకర్స్ ఒక సౌండ్ తక్కువగా ఉంటుంది, పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటిని తీసుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేకపోవడంతో మేము తీసుకురావట్లేదని చెప్తున్నారు. ప్రజల్లో అవేర్నెస్ పెరిగి గ్రీన్ క్రాకర్స్ పట్ల వాటి యొక్క ఆసక్తి పెరిగితే తప్పనిసరిగా వాటి కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు బిజినెస్ అయితే గత ఏడాదితో పోల్చుకుంటూ ఏడాది కొంచెం తక్కువగానే కనిపిస్తుందని చెప్తున్నారు షాప్ యజమానులు. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు 10 TV సంగారెడ్డి నుంచి.